నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అశోక్ గజపతిరాజు రాజకీయాల్లో కడిగిన ముత్యం లాంటి మనిషి, హోంమంత్రి అనిత. చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి, గడికోట శ్రీకాంత్ రెడ్డి. నవరత్నాలతో సుపరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్. మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధికి బాటలు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజును జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నామినేట్ అవడం చాలా సంతోషకరమన్నారు. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అశోక్ గజపతిరాజు సేవలు విస్తరించాయి అనడానికి ఇదొక ఉదాహరణ. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తికైనా ఏదో ఒక చిన్న నిందైనా ఉంటుంది, కానీ అశోక్ గజపతిరాజు మాత్రం కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. నీతికి నిజాయితీకి విలువలకు మారుపేరు అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈరోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు గోవా గవర్నర్ హర్షాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, ఒక చిన్న కనీసం ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు ఒక కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈ రోజు ఆయన చూస్తా ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్ కి నిలువుటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావటానికి కూడా భయపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పుకోవాలి. కనీసం సార్ చిన్న రికమెండేషన్ తో పని అయిపోతుంది సార్, ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్ల నుంచి వచ్చే పని ఏంటంటే, నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు, కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటి శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడీ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక వ్యక్తిని పదే పదే ప్రజల్లో చెడ్డగా చేసేందుకు అక్రమ కేసులు పెట్టడం గత 14 నెలలుగా జరుగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారని, వారికి నచ్చని వ్యక్తులపై అక్రమ కేసులు, అందులో భాగంగానే మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎటువంటి విచారణ లేకుండా పదే పదే తప్పుడు కథనాలు రాస్తూ వ్యక్తిగతంగా నాయకులు మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిని నిరూపించలేకపోయారు. తిరుపతి ఇంటిని పగలగొట్టాలన్నారు. మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ హెలికాప్టర్లు దానిపై హంగామా చేశారు. సంవత్సరం అవుతున్నా మాట్లాడలేకపోతున్నారు. అగ్ని ప్రమాదాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటగట్టారు. దానిపై అతీగతి లేదు. ఇక లిక్కర్ స్కామ్ అంటున్నారు. మొదటగా 50,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30,000 కోట్లు, తర్వాత 18,000 కోట్లు, చివరికి 3,000 కోట్లు అని మళ్లీ 2,000 కోట్లు చిల్లర అంటున్నారు. కేసుకు సంబంధం లేని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ప్యానిక్ చేసి ప్రజల్లో వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించారు. చంద్రబాబు అనేక కేసులో స్టే తెచ్చుకున్న వ్యక్తి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయపరమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది. ఒక వ్యక్తిని పదే పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత 14 నుంచి నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ అటువంటిది ఫాలో కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది పెట్టి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి
మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదే పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా తను ఏదో ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిపైన ఏ ప్రూవ్ లేదు. తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు, దాని ఏది లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి డీజీపీలు రకరకాలుగా హెలికాప్టర్స్లో వచ్చారు. దాదాపుగా సంవత్సరం అవుతోంది. ఆ కేసు సంబంధించింది ఎందుకు మాట్లాడలేకున్నారు? ఆ కేసు ఎందుకు జరిగింది? ఏదేదో మాట్లాడారు కదా, ఫైల్ దగ్ధం చేశారు, అవినీతి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, పెద్దిరెడ్డి గారు చేయించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రలో భాగస్వాములై స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు కళాశాలల విద్యార్థులతో గ్రామంలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, ప్లాస్టిక్, పాలిథిన్ వాడకాన్ని నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, అధికారిణులు, కళాశాలల ప్రిన్సిపల్స్, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తివెలగల్ గ్రామ సమీపంలో ఉన్న 969/P సర్వే నెంబర్లో క్వార్ట్జ్ తవ్వకానికి 2021 జూన్ నెలలో రెవెన్యూ అధికారులు 20 ఏళ్లు అంటే 2041 కాల పరిమితికి అనుమతులు ఇచ్చారు. అయితే గ్రామ సమీపంలో 2018 ఆగస్టులో కొండల్లో జరిగిన జిలిటన్ బ్లాస్టింగ్ వల్ల 16 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద గ్రామాలకు సమీపంలో ఉన్న మైనింగ్ లీజులను రద్దు చేసింది. కానీ మళ్లీ మైనింగ్ కు కొండలను లీజుకి ఇవ్వటం తమకు తెలియదని, లీజ్ రెన్యువల్ చేసుకున్న 4 ఏళ్లకు మళ్లీ పనులు చేస్తున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రవిచంద్రకు తెలిపారు. గ్రామ సమీపంలో 100 మీటర్లు కూడా లేని కొండపై మైనింగ్ పనులు చేస్తున్నారని, వెంటనే పనులు నిలిపివేయాలని మైనింగ్ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారుల వాహనాలకు అడ్డుగా కూర్చొని తమ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే మైనింగ్ పనులు నిలిపివేయాలని నిరసన చేపట్టారు. కొండకు సమీపంలో పాఠశాలలు, దేవాలయాలు, ఇళ్లు ఉన్నాయని, కొండలపై గతంలో ఉపాధి పనుల ద్వారా చెట్లను నాటామని, ఇప్పుడు గ్రామస్తుల పంచాయతీ అనుమతులు లేకుండా ఎలా ఇచ్చారని నిలదీశారు. ఈ గ్రామంలో 2005లో పర్మిషన్ ఇచ్చారన్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయడానికి, మళ్ళీ క్వారీ పునఃప్రారంభానికి వచ్చినారు. కాబట్టి 2018లో ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగి 20 మంది చనిపోయినారు. ఇంతవరకు 200 ఇండ్లు కూలిపోయినాయి. కానీ ఎవరు పట్టించుకునే నాదు లేదు. గ్రామాల్లో ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ క్వారీ స్టార్ట్ చేయడానికి. కానీ మా గ్రామం నష్టపోతుంది. కాబట్టి ఈ క్వారీని పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ గారిని, మైనింగ్ ఆఫీసర్ గారిని కోరడం అయినది. ఈరోజు హత్తివెలగల్ గ్రామంలో అతి సమీపంలో ఊరు కానుకొని మైనింగ్ ఇక్కడ దోచుకోనికి ప్రభుత్వము ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు ప్రజలు ఇక్కడే 100 మీటర్లోనే దూరంలోనే ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ దేవాలయం ఉంది. కానీ ఏం అధికారులు మళ్ళీ ఎక్కడ చూసి ఆ పర్మిషన్ ఇచ్చినారో మాకైతే తెలియదు. దాన్ని ఫస్ట్ ఇది కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తివెలగల్ గ్రామ నివాసి అయినటువంటి కమలాకర్ నాయుడు వార్డు సభ్యుడిని నేను మీ ముందు తీసుకొస్తున్న విషయం ఏమనగా 2005లో మాకు కార్య అనుమతులు ఇచ్చారు తెల్లకొండలో. ఆ అనుమతులు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు పనులు ప్రారంభం చేస్తున్నారు. 2018లో దేశవ్యాప్తం సంచలనం చేసినటువంటి ఘటన మా ఊరు క్వారీలోనే జరిగింది. ఒక రోజు 16 ప్రాణాలు పోయాయి. మీడియా సాక్షిగా ఆ రోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చి ఈ హత్తివెలగల్ గ్రామంలో క్వారీలని మూసేస్తున్నామని చెప్పారు. అలాగే మరి ఇప్పుడు 2025లో ఇక్కడ మళ్ళీ క్వారీ పనులు ప్రారంభం చేయడం జరిగింది తెల్లకొండలో. ఇవన్నీ చట్టవిరుద్ధంగా గ్రామానికి అతి సమీపంలో ఉంది. ఈ గ్రామంలో నుంచి ఒక బాలిస్ తిరిగితే ఇళ్ళలోకి వస్తుంది. అంత సమీపంలో ఉన్నటువంటి క్వారీలో పనులు జరుగుతున్నాయి. ఇదంతా గ్రామస్తులంతా వెళ్ళి జిల్లా అధికారులకి
కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మున్సిపాలిటీ పార్టీ మండల అధ్యక్షుడు సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేస్తూ బద్వేలు మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి పాల్గొని అనంతరం దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు ప్రశ్నలు అడగాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో స్వయంగా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సినప్పుడు అవసరం టీడీపీ నేతలకు ఉంది. ఒకవైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ వంటి హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోగా మరోవైపు ప్రతి రైతుకు 20,000 చొప్పున ఇవ్వాలన్న హామీ వాయిదాలతో ఉందన్నారు. 2వ సంవత్సరం ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ నడుస్తున్నా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగ నియామకాలు, ఇతర ప్రధాన హామీలపై కూడా చంద్రబాబు ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంది. పోలీసులు లేకుండా గ్రామంలోకి వెళ్లే ప్రజలే చంద్రబాబు పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. 6 months 1 year ముందు వచ్చారు వాళ్ళు ప్రజా జీవితంలో. అసలు మనకు కోవిడ్ వచ్చి ఇంత అల్లకొల్లం అయిపోతే వాళ్ళు ఎక్కడైనా కనపడలేదు కదా. ఏ రోజుల్లో ఉన్నారో వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో ఉన్నారు. సో వాళ్ళతో మనం కంపారిజన్ అవసరం లేదు. మన పార్టీ విధి విధానం ఏంటి, మన అధినాయకుడు ఏం చెప్తున్నాడు, మనకు అధికారం ఉన్నా లేకపోయినా మనము ప్రజా జీవితంలోకి వచ్చాము, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. సో జగన్ అన్న ఇస్తున్న ఈ ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో మనం కరెక్ట్గా మనం చేసుకుంటూ పోతే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈరోజు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చింది మనందరికీ తెలుసు. వాళ్ళు మోసపూరితమైన వాగ్దానాలు చేశారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అన్న నెత్తి నోరు బాధతో చెప్పినాడు, ఈ ప్రజలంతా మోసపోతున్నారు, జగన్ పొలావ్ పెడతాడు, వాళ్ళు బిర్యానీ పెడతారని ఆశపడతారు, 2 పోతాయని వీళ్ళకి తెలియడం లేదు. కానీ ఈరోజు కరెక్ట్గా అదే జరిగింది. ఎందుకంటే మనకు ఈరోజు మనం ఈ క్యూఆర్ అన్ని విషయాలు తెచ్చినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మన మున్సిపాలిటీలో ఉంది. కాబట్టి దీన్ని మనం చేజార్చుకోకుండా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన మున్సిపాలిటీలో ఉండే ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారు 2 భిన్నాభిప్రాయాలు చెప్పారు. అంటే ఇంత తొందరగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఏదో చివరి టైంలో వాళ్ళు చేసేటువంటి తప్పులు తెలుగుదేశం వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ చివరి టైంలో మనం బయటికి చెప్పుకొని ప్రజలకు అప్పుడు వాళ్ళని ఎన్లైటన్ చేస్తూ వాళ్ళకు తెలియజేస్తూ ముందుకు పోతే బాగుంటుందని కొందరి వాదన, ఒక వర్గం వాదన. మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఒకటి జిల్లా స్థాయిలో మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో మన ఎమ్మెల్యే గారు, తర్వాత ఈరోజు మండల స్థాయి, మున్సిపాలిటీ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. రేపొద్దున గ్రామ స్థాయి అలాగే మున్సిపాలిటీలో వార్డు స్థాయిలో మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క వార్డులో ఒక రచ్చబండ ప్రోగ్రాం లాగా పెట్టుకొని కొంతమందిని మన ప్రజల్ని ఒక 100 మందికి తక్కువ కాకుండా చూసుకొని వాళ్ళని అక్కడ సేకరించి వాళ్ళకి జరిగిన అంటే గత 5 ఏళ్లలో దాదాపు 38 మనకి పథకాలు ఇచ్చారు జగనన్న. అవన్నీ వీళ్ళందరూ నష్టపోతున్నారు. అలాగే ఇప్పుడు సూపర్ 7 అని చంద్రబాబు పెట్టిన ఈ పథకాలు ఏది రావటం లేదు. దానికి తోడు 148 పథకాలు కూడా చెప్పాడు ఆయన. ఇవన్నీ ఏది రావట్లేదు. సో ప్రజలకి ఇవన్నీ వాళ్ళకి ఎంత నష్టపోతున్నారు ఆర్థికంగా, వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగా డబ్బులు వచ్చేవి వాళ్ళకి ప్రతి నెల. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, నవరత్నాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. కర్నూలు నగరంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు దొంగ హామీలను తెలియజేస్తూ క్యూఆర్ కోడ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. చంద్రబాబు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మహిళలను, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు దొంగ హామీలను ప్రజలకు తెలియజేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరచాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.
మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో మీ కర్నూలు మండలంలో ఈరోజు మరి మోహన్ బాబు మండల కన్వీనరు మరి ఎంపీపీ గారు వాసు గారి ఆధ్వర్యంలో మిగిలిన కార్యకర్తలందరూ కూడా వందలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రజల్లో చైతన్యం చూస్తే తెలిసిపోతుంది ఎంత మోసం చేశాడు బాబు అని. సంవత్సరం కాలం గడిచింది, ఏ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఏదైనా చేసింది అంటే మరి మోసం తప్ప వేరే ఏమీ లేదు. ప్రజలు మరి ఎంతో నిరాశతో నిస్పృహలతో వేచి చూస్తున్నారు. ఈ 4 సంవత్సరాలు ఎట్లా గడుస్తారా బాబు అని అందరూ ఎదురు చూస్తున్నారు. చెప్పిన మాట ఏదైతే ఉందో 3 సిలిండర్లనే ఏదైనా చేసిందంటే మరి అమ్మఒడే దానికి వేరే పేరు మార్చి ఆయనకు ఇండ్ల ఇండస్ట్రీ అని చెప్తారు, కానీ సొంత ఆలోచన ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన మైండ్ సెట్ లేదని మరి అందరూ కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఎవరినైతే మోసం చేశారో అమాయక ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి ప్రభుత్వం మెడల్ వంచి ప్రజలకు మేలు చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈరోజు కర్నూలు మండలం విస్తృత స్థాయి సమావేశంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం దాటిపోయినది, అయినా కూడా ఇంతవరకు ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయలేకపోయినాడు. సూపర్ 6 అన్నాడు, 1-2 అమలు చేసినాడు. అవి కూడా జగన్ సారు పెట్టిన పథకాలనే కాపీ కొట్టి పెట్టేసినాడు, అరకొరగా అందించినాడు. ఇంకా అన్నదాత సుఖీభావ అన్నాడు, ఇంతవరకు లేదు. రకరకాలుగా ఎన్నో పథకాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మహిళలకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, రైతులకైతేనేమి అందరికీ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ఖచ్చితంగా ఆయననే నిరూపించుకున్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని, అయితే ప్లాస్టిక్తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం గంట స్తంభం నుండి బాలాజీ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొని ప్రసంగించారు. ఈ 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం అనే నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదని, ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనపనార, కాటన్తో బ్యాగులను తయారు చేసే యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో చిన్న చిన్న యూనిట్లను స్థాపించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ప్లాస్టిక్ నియంత్రణ కూడా జరుగుతుందని అన్నారు. చెత్త నుండి సంపద సృష్టించి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పనిచేయటం మన అదృష్టమని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ఏర్పాటు చేసి చెత్త నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కాకుండా ఇప్పుడు సొసైటీకి ఉపయోగపడేది, సొసైటీకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుకొని జనవరి మంత్ నుంచి కూడా ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చేయడానికి ఒక గవర్నమెంటే అఫీషియల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవటం. దీనిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యుయెన్సీలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు. దానికి నిరంతర కృషి ఉండాలి, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలి. ఇందాకే పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో. ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు, ఒక ప్లాస్టిక్, ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు. మీరు ఏమనుకుంటారంటే డిస్పోజబుల్ బాక్స్, తర్వాత కడగక్కర్లేదు, వెంటనే అలా పడేస్తే సరిపోతుంది. లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు, లేకపోతే ఇంట్లోని అండ్ ప్రతిదీ ఏదైనా ప్లాస్టిక్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. అంటే ప్లాస్టిక్ వాడకం అన్నది మన దైనందిన జీవితంలో వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్.
ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైందంటే ఇందాక మన సోదరిమణి శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశుమాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5 టన్నుల పశుమాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు డ్రైవర్తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్ తెలిపారు. ఈరోజు మందస పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బందితో కలిసి మన హైవే మీద వెహికల్ చెక్ చేయడం జరిగింది. ఆ సమయంలో కంటైనర్ వెహికల్ మాకు అనుమానించడం రావడం జరిగింది. 1506 వెహికల్ నెంబరు. దాన్ని మనం ఆపి ఆ డ్రైవర్ని వెరిఫై చేయగా ఎటువంటి రిసిప్ట్లు కానీ స్లిప్లు కానీ తీసుకోకుండా దాన్ని ట్రావెల్ చేస్తున్నాడు. అనుమానం వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుంటూ అది పశుమాంసం గుర్తించడం జరిగింది. అదే టైం అదే ఉద్దేశంతో దాన్ని మన వెటరనరీ డాక్టర్ గారు ఇమీడియట్ సంవత్సరం సీజ్ చేయడం జరిగింది. ఆ డ్రైవర్ని అదుపు తీసుకోవడం జరిగింది. ఇది కటక్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తుంది. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా అమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని 4 మండలాల మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమనగల్లు, కడతాల్, మాడుగుల, తలకొండపల్లి మండలాల పరిధిలోని 2378 మహిళా సంఘాలకు గాను 2,29,62,948 రూపాయల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. అమనగల్లు మండలంలో 285 సంఘాలకు 29,41,073, తలకొండపల్లి మండలంలో 723 సంఘాలకు 76,06,043, కడతాల మండలంలో 554 సంఘాలకు గాను 48,59,621, మాడుగుల మండలంలో 816 సంఘాలకు 5,76,56,211 రూపాయల చెక్కులను సంఘాలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మహిళల సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని, మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు. చాలా కష్టమైంది. మహిళ బయటకు వచ్చి 10 మంది కలిపి గ్రూప్ ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టమైంది. కానీ ఆ రోజు దాదాపు 30 సంవత్సరాల క్రితం పెట్టిన కృషి అనేది ఈరోజు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకే సంఘం ఏర్పాటు వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అనే విషయం గురించి మాట్లాడితే, మనం ఒక్కరిగా ఉంటే ఎక్కడ గుర్తింపు ఉండదు. 10 మంది కలిసి మీరు గ్రూప్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని బ్యాంకరు ఎటువంటి కొలెటరల్, ఎటువంటి షూరిటీ లేకుండా, జమానత్ లేకుండా ప్రతి గ్రూప్ కి 10 లక్షల వరకు, 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, లోన్ ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు. మనం ఒక మెంబర్ కి 5 లక్షల లోన్ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఈమె రీపేమెంట్ చేస్తే మళ్ళీ ఏదైనా అత్యవసరం ఉంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఆ మెంబర్కి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా అనుభవం ఉంది. ఇచ్చిన సంఘంలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఒక్కొక్క నెలకు 330 కోట్ల రూపాయలు ఆర్టీసీ కోసం మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కష్టం ఉంది అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది అందరికీ మహిళలకు ఇది సహకారం చేస్తున్నది కాదా అని నేను అడుగుతున్నా. మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిన, సీఎం ప్రమాణం చేసిన 48 గంటలకే ఇది సైన్ చేసి ఉచితంగా అదే రోజు నుంచి మహిళలకు ఉచితంగా ప్రయాణం ఎక్కడైనా రాష్ట్రంలో తిరుగుతా ఉన్నాం. ఒక ఇల్లు నడిపిస్తున్నారు అంటే ఒక కుటుంబం నడవాలంటే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. మీకు బాగా తెలుసు. ఈ రోజు మీకు అర్థమైపోతుంటే ఈ రోజు 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా, అంటే జీరో బిల్ ఇస్తున్నారు. జీరో బిల్ ఇస్తుంటే గవర్నమెంట్ జీరో వేసుకొని మరి ఇంకెవరు కట్టేది లేదు అనుకోవద్దు. అందులో ఎంప్లాయీస్ ఉంటారు. ఈ కరెంటు వేరే రాష్ట్రాలతో కూడా కొనుక్కుంటా ఉన్నాం. వేరే రాష్ట్రాలతో కొనుక్కొని నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో కొట్ర, రాచూరు గ్రామాలలో పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం, పరిశీలించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాచూరు, కొట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఉన్నప్పటికీ కొద్దిపాటి మౌలిక వసతులు ఉన్నా
ప్రధానంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధ్యాయులను నియమించాలని, అలసత్వం వహిస్తే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని, అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకోవడానికి చేస్తున్న సర్వేలో భాగంగా ఈరోజు కుట్ర ZPHS హై స్కూల్లో విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకొని ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ప్రధానంగా ఈ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ లేదు. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో విద్యార్థులకు బెంచెస్ లేవు. అదేవిధంగా స్కూల్లో PET లేరు. ఈ సమస్యలన్నీ కూడా MAO గారు, నాగర్ కర్నూలు DO గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము PDSU విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే PDSU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అవసరమైతే కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తిరుపతిలో ఇంత మంచి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉందనే విషయం మీరు నాకు చెప్పలేదు. నేను కూడా మర్చిపోయాను. ఎటువంటి ప్లాంట్ ఉపయోగించుకుని రాష్ట్రంలో ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్ ఏర్పాటు చేయవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించి తూకివాకం ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలోని డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను, బయో మెథనైజేషన్, గ్యాస్ ప్లాంట్, భవన నిర్వహణ వ్యర్థాల తదితర యూనిట్లను పరిశీలించారు. దాదాపు అరగంటకు పైగా ఆ ప్లాంట్ల పనితీరును పరిశీలించిన చంద్రబాబు సంబంధిత వివరాలను, భవిష్యత్ ప్రణాళికను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రై వేస్ట్ విక్రయాల ద్వారా, మీథేన్ గ్యాస్ విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఇక్కడి ప్లాంట్ నుంచి 22 టన్నుల ఆర్గానిక్ వేస్ట్ నుంచి 750 కేజీల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతోందని, ఆ గ్యాస్ను హోటళ్లకు కేజీ 76కు విక్రయిస్తున్నామని అధికారులు వివరించారు. ఇక్కడి ప్లాంట్లో రీసైకిల్ చేస్తున్న వ్యర్థ జలాలను తాగడానికి కూడా వినియోగిస్తున్న సింగపూర్ మోడల్ తరహా ప్రయత్నాలు చేయాలని నిర్దేశించారు. తిరిగి వెళ్లేటప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో మాట్లాడుతూ వైజాగ్లో ఎటువంటి ప్లాంట్ ఉందని తెలుసుకొని తిరుపతిలో ఇటువంటి మోడల్ నా దృష్టికి తీసుకురాలేదన్నారు. ఇదంతా 2016, 2017 మధ్యకాలంలో తిరుపతి స్మార్ట్ సిటీ పనుల కింద చేపట్టిందని చెప్పగా మీరు చెప్పలేదు, నేను కూడా మర్చిపోయానని అన్నారు. ఎటువంటి ప్లాంట్లను పెద్ద ఆదాయ వనరులుగా ఉపయోగించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. ప్లాస్టిక్ మెటీరియల్ క్యారీ కవర్ ఇట్లా మెటీరియల్ తీసేసి ఇట్లా డస్ట్బిన్స్ అనదర్ స్టెప్ పెట్టారు. ఇక్కడ 50 mld కెపాసిటీ సార్, ఇంకొక 25 mld కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్లో ఉంది సార్. అది కూడా పేపర్ ITC ప్లస్ తమిళనాడు పేపర్ బోర్డు అనుకుంటున్నాను. అరౌండ్ కలర్ పేపర్ వచ్చేసి అరౌండ్ 10 రూపీస్, వైట్ పేపర్ ఆలోచన తప్పు లేకుండా ఇమీడియట్గా తీసుకెళ్ళి పర్ కేజీ 2 రూపీస్ చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్. అంటే క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ కొంచెం ఐదు మెటీరియల్ తర్వాత మున్సిపల్ నుంచి క్యాప్చర్ ఆటోమేటెడ్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్ ప్రాముల్లో పోతుంది. అక్కడి నుంచి 20 mm అని కింద పడిపోతుంది. పైన అప్పుడు రీసైకిల్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ ఆర్గానిక్ వేస్ట్ నుంచి మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ సార్ 50 tons కెపాసిటీ సార్. ప్రజెంట్ 15 అరౌండ్ 40% పేపరే వస్తుంది సార్ మనకి. అరౌండ్ 20-25% ప్లాస్టిక్ మీద రాలేదు. పేపర్ ITC ప్లస్ తమిళనాడు పేపర్ బోర్డు అనుకుంటున్నాను. అరౌండ్ కలర్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు హ్యావ్. అవుట్లెట్కి పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్, డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి. మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి. నాకేం చేస్తారో వర్కౌట్ చేయండి. టెక్నాలజీస్ అన్ని. వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అశోక్ గజపతిరాజు రాజకీయాల్లో కడిగిన ముత్యం లాంటి మనిషి. హోంమంత్రి అనిత. చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి. గడికోట శ్రీకాంత్ రెడ్డి. నవరత్నాలతో సుపరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్. మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధికి బాటలు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.